ఇక్కడ నుంచి ఈ ఛానల్లో మార్నింగ్ 10కి అయితే వ్లాగ్స్ అయితే వస్తాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. షార్ట్లో వచ్చేసి కుకింగ్ వీడియోస్ అలాంటివి అయితే వస్తూ ఉంటాయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పెద్ద హడావిడిగా అయితే ఏముండవన్నీ, సింపుల్గా డైలీ రొటీన్స్ అయితే ఉంటూ ఉంటాయి. షార్ట్స్లో వచ్చేసి మనకి కుకింగ్ వీడియోస్ షార్ట్స్ అండి. ఇదైతే సండే రోజు తీసిన వ్లాగ్ అండి. సండే వచ్చిందంటే తెలిసిందే కదా, పనులు ఉంటూనే ఉంటాయి. ఒకదాని తర్వాత ఒక పని అవుతూనే ఉంటుంది. ఒక లంచ్ కూడా మనకి లేట్ అయిపోద్ది కదా, టిఫిన్ లేట్ అవుతుంది, ఇంకా లంచ్ లేట్ అయిపోద్ది. టిఫిన్లోకి వచ్చేసి చపాతీ చికెన్ కర్రీ అయితే చేశానండి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించున్నాను సండే స్పెషల్ అని చెప్పేసి. ఇదైతే చిన్న మినీ బ్లాగ్ అనమాట. ఇంకా చపాతీ అన్నీ తినేసిన తర్వాత అయితే వంట దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇంకొక పక్క అన్నం పెట్టేసి ఒక పక్క కూర కూడా చేస్తున్నాను. ఆ రోజు వచ్చేసి మనకి గోంగూర చికెన్ అయితే చేశానండి. ఇంక ఇక్కడ వచ్చేసి రసానికి అయితే టమోటాలు అయితే నలుపుతూ ఉన్నానండి. ముందుగా నేను టమోటాలు, చింతపండు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకుంటానండి. ఇంకా అది చల్లారిపోయిన తర్వాత టమోటాలు అయితే నలిపేసుకొని తిరమాత పెట్టేసుకుంటాను. ఇంకా ఇక్కడ చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కదండి. ఇదైతే కొత్తిమీర అండి. కొత్తిమీర నేను వారానికి సరిపడా తెచ్చేసుకొని పెట్టేసుకుంటాను. ఇంకా రోజు తెచ్చుకునేదానికి అవ్వదు కాబట్టి టైం హడావిడిగా ఉంటుంది కదా పొద్దున్న టైంలో వంట చేసేటప్పుడు. ఇంకా అట్లా తెచ్చి పెట్టేసుకొని బాక్స్లో పెట్టుకుంటాను. వారానికి సరిపడా బాగుంటుందండి ఫ్రెష్గాను. ఇంకా దాని కింద ఒక పేపరు, పైన కొత్తిమీర పైన ఒక పేపర్ వేసుకుంటే సరిపోతుంది, పాచిపోదండి, ఎక్కువ రోజులైతే ఉంటుంది. అందరికైతే ఏమో కానీ నాకైతే ఆదివారం వస్తుందంటే భలే భయం వేస్తుంది. ఎందుకంటే ఒకదాని పని లేట్ అయిపోద్ది, పని లేట్ అవుద్ది, జాగుగా ఉంటాము, తొందరగా పని అవ్వదు. అందుకని చెప్పేసి లేట్గా చేసుకుంటూ ఉంటాం కదా. అప్పటికే టైం అయితే 11:30, 12 అలా అయిపోతూ ఉంది. ఇంకా బయట అంట్లు గుడ్డలు అవి కూడా ఉన్నాయి. చాలా పని అయితే ఉన్నిందండి ఆ రోజు నాకైతే. అందుకే నాకు ఆదివారం అంటే భయం అనమాట. ఇంకైతే చికెన్ కర్రీ కూడా అయిపోయింది. తీసి పక్కన పెట్టేసి ఇంకా రసానికి అయితే పెడుతూ ఉన్నాను. అన్నం మేము ఎత్తేసరి అయితే పెట్టుకోమండి, కుక్కర్లో అలా అయితే పెట్టుకోము. అన్నం అయితే వంచుకుంటాను. ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోయింది కదండి. ఇంకా అన్నం కూడా వంచేసానంటే ఇంకా రసం కూడా తెలిపోతే ఆపేస్తే ఇంకా బయట పని ఉందండి. బయట గుడ్డలు అలాగే అయితే ఉండిపోయాయి. వంట అంట్లు పని గుడ్డల పని అయిందంటే వంట లేట్ అయిపోద్ది అని చెప్పేసి ముందైతే వంట చేసుకుంటూ ఉన్నాను. వంట చేసుకున్న తర్వాత అయితే గుడ్డలు అంట్లు తోముకోవచ్చులే అని చెప్పేసి అయితే వాటి పని చేసుకోవచ్చు. ఈ లోపల పిల్లలు ఆకులు అన్నారంటే అన్నం పెట్టేసి వచ్చు అని చెప్పేసి ముందైతే వంట చేస్తూ ఉన్నాను ఇక్కడ. ఎట్లేదైనా పొద్దున 7 గంటల నుంచి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1:30, 2 అయితే అవుతుందండి ఆదివారం వచ్చిందంటే. అందుకే నాకు ఆదివారం అంటే భయం అనమాట. ఒక పని తర్వాత ఒక పని చేస్తూ వస్తూనే ఉంటుంది. మామూలు రోజుల్లో అలా కాదు, హడవడిగా చేసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే పని ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో తెలియదు కానీ వస్తూనే ఉంటుంది. ఇంకా వంట అంతా అయిపోయి అక్కడ పెట్టేసి ఇంకా అంట్లు తోముదాం, గుడ్డలు ఉతుకుదామని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాను. చూసారు కదా ఎన్ని సామాన్లు ఉన్నాయో, టిఫిన్ తిన్నటివి అన్నీ ఉంటాయి కదా, ఎన్ని ఉన్నాయో చూసారా. ఇంక ఇవన్నీ తోమి, గుడ్డలు ఉన్నాయి పక్కన, అవన్నీ నానబెట్టుకొని మిషన్లో వేయాల్సినవి మిషన్లో వేసేసి కొన్ని అయితే నానబెట్టేసి వెళ్ళిపోతాను. ఇంకా తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో అయితే గుడ్డలు ఉతుకుతానండి 4కి అలాగా. యూట్యూబ్లో ప్రతి వీడియోకి బాగానే రెస్పాన్స్ వస్తూ ఉందండి. సబ్స్క్రైబర్లు కూడా ఒక్కొక్కరిలాగా పెరుగుతూ ఉన్నారు. కానీ లాంగ్ వీడియోసే పెట్టడం అయితే మానేశాను. ఇంక నుంచి అయినా రోజు ఒక వీడియో, లాంగ్ వీడియో అయినా పెట్టాలండి. షార్ట్స్కి ఎలా రెస్పాన్స్ ఇస్తున్నారో ఇట్లా లాంగ్ వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తారని అయితే అనుకుంటున్నానండి. కొత్త యూట్యూబర్స్ని కూడా కొద్దిగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ ఇస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇంకా యూట్యూబ్లో రూల్స్ అన్నీ మారిపోయాయి కదండి. మనకి ఫిబ్రవరి నుంచి అయితే వేరే రూల్స్ అయితే వస్తాయంట కదా, దాన్ని చూసుకుంటేనే భయం వేస్తుంది. నేను స్టార్ట్ చేసి ఒక 2 ఇయర్స్ అవుతూ ఉందండి. ఇప్పటికే 350 అలా ఉన్నారు సబ్స్క్రైబర్స్ అంతేను. ఇంకా లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటే ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అనేది మీరు కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకైతే తినేసి అయితే హ్యాపీగా పనుకొని నిద్రపోయి లేచానండి. ఇంక లేచిన తర్వాత వేడివేడిగా ఫస్ట్ టీ కానీ కడుపులో పడిపోయాయంటే కరవ పనులు అయితే స్టార్ట్ అవుతాయి, ఈవినింగ్ పనులు. ఇంకా అక్కడైతే బ్రెడ్ తెచ్చుకున్నానండి. మా ఇంటి దగ్గరలోనే బ్రెడ్ తయారు చేస్తారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసి బ్రెడ్ తెచ్చారు పిల్లలు. ఇంకా కూర్చొని బ్రెడ్ టీ తాగుతూ బ్రెడ్ తింటూ అంతే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళే పని ఉందండి. నైట్ 7కి అలాగా బయటకు వెళ్ళేసి అయితే రావాలి. మా సండే అయితే ఇలా గడిచిందండి. మీకు ఎలా గడిచిందో ఏంటో కామెంట్ ఇవ్వండి. అట్లాగే కుకింగ్ వీడియోస్లో ఎలాంటి వీడియోస్ కావాలో కూడా షార్ట్స్లో అయితే కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.